రీసెంట్ ఒక 1 వీక్ బ్యాక్ అనుకుంటా నిరుద్యోగులు అద్దంకి దయాకర్ని చుట్టుముట్టిరని నిరుద్యోగులు ప్రశ్నల వర్షం కురిపించారని సోషల్ మీడియాలో ఒక వీడియో క్లిప్ హైలైట్గా నిలిచింది. అది చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ. సో అదే లైబ్రరీకి మళ్ళీ అద్దంకి దయాకర్ వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు, ఈసారి వెళ్ళే కాన్సెప్ట్ ఏంటి? ఆ రోజు వాళ్ళు నేను వచ్చినా అని చెప్పి నన్ను కలవడానికి వచ్చారు. దాంట్లో ప్రశ్నలు అడిగిన మాట కూడా వాస్తవమే. అయితే అది ఒక 30 to 35 మినిట్స్ నాకు అది కాంప్రహెన్సివ్గా నాకు అది ఏది వాళ్ళ సమస్యలు నాకు విన్నట్టు అనిపించాలి. నేను మళ్ళీ వస్తా. ఆ రోజు వేరే ప్రోగ్రామ్ కూడా ఉండే. అప్పటికైనా సరే మనము బాధ్యత లేనట్టుగా వ్యవహరిస్తే విద్యార్థులకు ఫీల్ అవుతారు. ఎందుకంటే దాంట్లో నేనంటే అభిమానించేటోళ్ళు ఉన్నారు, కొంచెం అన్నకు చెప్తే రేవంత్ అన్నకి చెప్తాడు అనేటోళ్ళు ఉన్నారు, తర్వాత కొంత గట్టిగా ప్రశ్నిస్తే ఆ ఒత్తిడి కూడా ప్రభుత్వం మీద పెరుగుతుంది అనుకున్న వాళ్ళు ఉన్నారు. 3 రకాలు ఉన్నారు. వాటిని అన్నిటిని ఆహ్వానించి అసలు నాకు వాళ్ళ యొక్క ఉద్దేశాలు తెలవాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను ఆ బేసిక్ ఐడియాని తీసుకున్నా. ఇప్పుడు ఈ ఏవైతే 60,000 ఉద్యోగాల్లో పట్ల వాటికి ఏమున్నది, తర్వాత మేం చేయాల్సింది ఏంది, వాళ్ళు కోరుకుంటున్నది ఏంటిది అనేది కొంచెం విన్నా. అట్లా కాకుండా లైబ్రరీ సమస్యలు ఉన్నాయి, తర్వాత అక్కడ చదువుకునే వాళ్ళ సమస్యలు ఉన్నాయి, ఉద్యోగ సమస్యలు ఉన్నాయి. వీటిని నేను ఒకరోజు 26 తర్వాత ఫ్రీగా వస్తా అని చెప్పిన. అయితే సండే పోతే ఇక అంతా కొంత మామూలుగా ఉంటుంది. వర్కింగ్ డే పోతే అందరు విద్యార్థులు కూడా వస్తారు కాబట్టి వాళ్ళతో ముఖాముఖి ఏంటి సమస్యలు ఉన్నాయని తెలిస్తే అది ముఖ్యమంత్రి గారి దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం చేసి ఉద్యోగ కల్పన అనేది మా ఉద్దేశాలు ఎందుకు కూడా వాళ్ళకి చెప్పాలి కదా. ఇప్పుడు రేపు ఏబోతున్న నోటిఫికేషన్స్ ఏంటి, అసలు ఫాస్ట్ వాళ్ళ నుంచి వచ్చే ఏంటి. కానీ ఇప్పుడు దయాకర్ గారు రకరకాల విద్యార్థి నాయకులు ఉంటారు, రకరకాల నిరుద్యోగులు ఉంటారు, వాళ్ళ వ్యక్తిత్వం ఉంటుంది. సో ఏ ధైర్యంతో అక్కడికి వెళ్తున్నారు? ఎందుకంటే మీరు ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు అన్నట్టు గుర్తున్నది. సో మరి 2 లక్షల హామీలు నెరవేరినట్ట ఇప్పటికి 60,000 ఇచ్చారు. సో అక్కడ అడిగే ప్రశ్నలు చాలా పదునుగా, చాలా ఘాటుగా ఉంటాయి, మిమ్మల్ని హట్ చేసే విధంగా ఉంటాయి. అన్నిటికీ సిద్ధమైపోతున్నారు అద్దంకి దయాకర్ అక్కడికి. హట్ చేసే విధంగా ఉంటే ఎవరాళ్ళు? మన పిల్లలు గారా? ఏ పార్టీ అయితే ఏంది, బీజేపీ అయితే ఏంది, బీఆర్ఎస్ అయితే ఏంది, కాంగ్రెస్ అయితే ఏంది, వాళ్ళైతే విద్యార్థులు కదా. వాళ్ళ సమస్యలు పరిష్కరించాల్సింది ప్రభుత్వం కదా. ప్రభుత్వం తరపు నుంచి ఏ అంశాలు ఉన్నాయో నేను అఫీషియల్స్ను తీసుకున్నా, కొంత ఏమేమి చేయబోతున్నాం అనేది అది వాళ్ళకు సమాచారం కూడా ఇవ్వాలి కదా. లేకపోతే అన్రెస్ట్ పెరిగితే ఏమైంది, అనవసరమైన ఏమంటాము మూమెంట్స్ను క్రియేట్ చేయడానికి కొంతమంది ప్రయత్నం చేస్తారు. అట్లా కాకుండా వాస్తవాలను వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేయాలి. ఒకటి నేను హర్ట్ అవ్వడానికి ఫీల్ కాను. వాళ్ళు ఎవరైనా తెలిసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ 20 నెలల్లో విద్యార్థుల దగ్గర, నిరుద్యోగుల దగ్గరికి వెళ్ళే మొదటి వ్యక్తి మీరే అయి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు నేను వాళ్ళకు మాట ఇచ్చిన కదా ఆ రోజు వస్తా అని, మళ్ళీ తప్పించుకున్నట్టు ఉంటుంది కదా. వినడానికి నాకేం సమస్య. ఇంకోటి దాంట్లో వాళ్ళ ఆవేదనలో, వాళ్ళ ఆక్రోశంలో, వాళ్ళ ఏమంటాము ఆలోచనలో కొంత సిన్సియారిటీ ఉన్నది గమనించిన కాబట్టి మళ్ళీ వాటిని నేను డీటెయిల్డ్గా తెలుసుకుంటే ఇంకా మరింత మంచిది కదా. దానివల్ల ఏమైందంటే ఒక రెస్పాన్సిబుల్ గవర్నమెంట్గా ప్రభుత్వానికి ఉండాలనే ఉద్దేశంతో కూడా నేను వాళ్ళతో ఉన్న ర్యాప్ కానీ, లేదంటే ఇంకా చెప్పాలంటే ఏ అంశాలు వాళ్ళను మరింత ప్రభావితం చేస్తున్నాయో కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు జీపీఓలు కొన్ని అంటే మనం వేస్తున్న టెక్నికల్ జాబ్సో ఇంకా ఇతరత్ర జాబ్సో కొంతమందికి అవకాశాలు రావట్లే. ఇప్పుడు మన దగ్గర ఉన్న జాబ్ మొన్న ముఖ్యమంత్రి గారు, బట్టి గారు, వీళ్ళందరూ కోదండరామ్ గారితో కలిసి కూర్చున్న తర్వాత ఒక అంచనాకు వచ్చిన తర్వాత దాని మీద ఒక ఎంక్వైరీ ప్రాసెస్ ఇక్కడ జాబులు ఉన్నాయనేది తీసిన క్రమంలో వీళ్లకు ఆ సమాచారం పోకపోవడంతో పాటు మరిన్ని జాబులు కావాలనే ఆలోచనతున్న వాళ్ళ యొక్క ఉద్దేశాలను తీసుకుంటే అక్కడ మల్టిపుల్ లెవెల్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళ నుంచి తీసుకునే ఫీడ్బ్యాక్ చాలా ప్రొయాక్టివ్గా ఉంటుందనే ఉద్దేశంతో నేను వస్తా అని చెప్పిన కాబట్టి వెళ్తున్నా. తప్పితే ఇదేదో మన ఏంది తొడగొట్టి సవాళ్ళది కాదు. ఇది వాళ్ళ సావధానంగా వాళ్ళ సమస్యలు వినడానికి. ఇప్పుడు కొంతమందికి ఇబ్బంది అయిందనుకోండి, కొంత కోపం వస్తుంది, దాన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు సుదీర్ఘకాలంగా చదువుతున్న విద్యార్థులు, కొంతమంది అయితే ఇంకా నేను మూమెంట్లో ఉన్నప్పుడు విద్యార్థులుగా ఉండి అవకాశాల కొరకు ఏ విధంగా కష్టపడ్డ వాళ్ళు ఏజ్ బార్ అయి కూడా దాటిపోయినారు. సో వాళ్ళను 2011-12 నుంచి నేను ఈ ఎవరైతే మన యువత నిరుద్యోగులను చూస్తున్నా కాబట్టి అది నాకు కనెక్టింగ్ ఇష్యూ. సో అట్లాంటి సమస్యలు, ఎందుకంటే యువత అనేది మన భవిష్యత్తు, వాళ్ళకు మనం పాజిటివ్గా మనము ప్రభుత్వం నుంచి
ఏమంటాము సమాధానాలు లేకపోతే వాళ్ళు కూడా ఫీల్ అవుతారు. అది ఫీల్ అవ్వడం మొత్తం విద్యార్థి సమాజానికి, నిరుద్యోగ సమాజానికి కూడా ఒక రాంగ్ మెసేజ్ పోకుండా ఒక ప్రయత్నం చేస్తున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.